కేవలం సమ్మర్‌లో మాత్రం దొరికే మామిడికాయలు మిగతా సీజన్‌లో కూడా దొరికితే ఎలా ఉంటుంది? అబ్బా! ఎంత మంచి న్యూస్ చెప్పారనుకుంటున్నారా? నిజంగానే సమ్మర్‌లో తప్ప వేరే సీజన్‌లో దొరకని మామిడి ఫ్రూట్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటొచ్చింది. ఇది నిజమే. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్‌గా పిలుచుకునేటువంటి మామిడికాయ కేవలం మామిడి పండు కేవలం సమ్మర్‌లో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4, 5 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం వింటర్ సీజన్‌లో కూడా మామిడికాయలు అందుబాటులోకి ఉన్నాయి. ఇది మామిడికాయ ప్రియులకి ఒక మంచి వార్త అని చెప్పాలి. ప్రస్తుతం నా చేతులో ఉన్న మామిడికాయ ఎంత నోరూరించే మామిడికాయని చూడండి. ఇది వేసవి కాలంలో మనకి నిత్యం అనేక రోడ్ల మీద మనకు కనబడుతూ ఉంటాయి. కొనుక్కొని మనం కూడా తింటాం ఇష్టంగా. అయితే ప్రస్తుతం బంగినపల్లి మామిడి పండు విజయవాడలో హల్చల్ చేస్తుంది. ఒకసారి చూస్తే గనక నా వెనుక ఉన్నటువంటి మామిడి పళ్ళన్నీ కూడా ప్రస్తుతం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో విక్రయిస్తున్నారు. అదేంటి వింటర్‌లో అంటే శీతాకాలంలో జనరల్‌గా ఎక్కువగా కమలాకాయలు తింటారు. లేకపోతే సీతాఫలాలు తింటారు. కానీ ఇప్పుడు మామిడికాయలు అమ్మడం ఏంటి? తినడం ఏంటి అనుకుంటున్నారా? నిజంగా ఇది నిజమే. ఎందుకంటే ఎప్పుడు సమ్మర్‌లో దొరికే మామిడి పండు ఈసారి వింటర్‌లో కూడా మన అందుబాటులోకొచ్చింది. అందుబాటులోకి రావడమే కాదు ఇప్పుడు ప్రజలు చాలామంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు. విజయవాడ మొత్తంలో కేవలం ఇక్కడ మాత్రమే కృష్ణలంక బైపాస్ కృష్ణలంక హైవే మీద మాత్రమే ఈ మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నాయి. అంటే జనరల్‌గా ఒక అపోహ ఉంది. సీజనల్ ఫ్రూట్స్ సీజన్‌లోనే తినాలి. మిగతా సీజన్‌లో తింటే అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొంతమంది మాట్లాడుకుంటారు. కానీ ఈ మామిడి పళ్ళు బంగినపల్లి మామిడి పళ్ళు ఒకసారి ఈ కాయ చూస్తే చూడొచ్చు. సమ్మర్‌లో మనకి ఏ విధంగా దొరుకుతుందో అదే విధంగా సమ్మర్ మించి అదే టేస్టు అదే విధంగా ఆ వెయిట్ గాని, ఆ బరువు గాని చాలా పెద్ద కాయలు ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. ఈ ఫ్రూట్స్ ప్రస్తుతం ఉలవపాడు నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఉలవపాడు అంటే అందరికీ తెలిసిందే. మామిడికాయలకి ఎంత ఫేమస్సో అక్కడి నుండి మామిడి పళ్ళు తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్నారు. సీజన్ కాకపోయినా చాలామంది ధరలు ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మామిడికాయలు విక్రయించే వ్యక్తి ఉన్నారు మాట్లాడదాం. భయ్యా జనరల్‌గా మామిడి పళ్ళు అంటే వేసవికాలం దొరుకుతాయి అంటారు. మిగతా కాలంలో అసలు కనబడవు. కానీ ఇప్పుడు ఏకంగా మీరు బంగినపల్లి మామిడి పళ్ళు అమ్ముతున్నారు. ఎలా సాధ్యమైంది ఇది? పైరు కాపు కాసినాయండి. పైరు కాపు ద్వారా తెచ్చాం. పైరు కాపు అంటే 2, 3 సంవత్సరాలు చేలు కాయకుండా ఉంటాయి కదా! అవి కాసినప్పుడు వస్తాయన్నమాట. ఓకే. హ్మ్. అంటే ప్రతి సంవత్సరం అందుబాటులో ఉండవి. రావండి. రావు. ఎప్పుడో 3 సంవత్సరాలకు ఒకసారి కాస్తుంటాయి. ఆ! హ్మ్. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని 2, 3 సంవత్సరాలు కాయిన చెట్లు కాస్తుంటాయన్నమాట. గాలి వాటానికి పిందెలు పడి అవి నిలబడ్డాయి. హ్మ్. ఏం కాయలు మా మా బంగినపల్లా? ఉలవపాడు బంగినపల్లి కాయలండి. ఉలవపాడు బంగినపల్లి. బంగినపల్లి కాయలు. ఓకే. నేను కూడా తిన్నాను. చాలా టేస్ట్‌గా ఉంది. అంటే జనరల్‌గా ఆ! వర్షాకాలంలోను, శీతాకాలంలోను మామిడి పళ్ళు పండమంటారు. ఒకవేళ పండినవి అంత టేస్ట్ ఉండవంటారు. కానీ ఇవి చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఇవి మామూలుగా చెట్ల నుంచి వచ్చినాయండి. కెమికల్‌తో ఏం పండించినవి కాదు. హ్మ్. డైరెక్ట్ చెట్లు కాసినయే. ఓకే. హ్మ్. అంటే ఎన్ని రోజుల నుంచి విక్రయిస్తున్నారు మీరు ఇవి? మేము 1 వీక్ నుంచి వస్తాము. ఇంకో ఎలా? 1 వీక్ ఉంటాయి. 1 వీక్ ఉంటాయి. 1 వీక్ ఉంటాయి. అంటే ఎలా జనాలు కొంటున్నారా? కొంటున్నారండి అయిపోతుంది. హ్మ్. హ్మ్. ఎంత రేట్ ఎంత అది? కిలో 250, 300 అమ్ముతున్నాం సార్. హ్మ్. అంటే కొంచెం ఎక్కువే. కాస్ట్ ఎక్కువేనండి. అంటే ఇక్కడ రైతు కాడే డిమాండ్‌గా ఉందండి. ఆ! అంటే జనరల్‌గా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఈ రేటా ఎలా? సీజన్ కాదు కాబట్టి రేట్ అండి. హ్మ్. మామూలు సీజన్‌లో అయితే 100, 80 అమ్ముతారు కిలో. ఇట్లనా? ఓకే. ఇప్పుడు అంత రేట్ పెట్టైనా కొనుగోలు చేస్తున్నారు. కొంటున్నారు సార్. అయిపోతున్నాయి కొంచెం ఉంది. హ్మ్. రోజు 10 బాక్సులు తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం. 10 బాక్సులు అయిపోతాయి. 10 బాక్సులు అయిపోతాయి. ఓకే. ఇది రోజుకి 10 బాక్సులు తీసుకొస్తున్నారు. 10 బాక్సులు అయిపోతున్నాయి. కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. కేజీ 250-300 వరకు అమ్ముతున్నారని చెప్తున్నారు. ఒకసారి చిన్న ముక్క మనం కూడా టేస్ట్ చేద్దాము. ఎలా ఉంటుందో టేస్టు. తియ్యగా ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. చిన్న ముక్క కట్ చేశారు. ఉలవపాడు బంగినపళ్ళు ఇవి. కేవలం అంటే 2, 3 సంవత్సరాలకి కాయని చెట్లు చెట్లుకి కాయలు కాయవో ఆ చెట్లు 2, 3 సంవత్సరాలకు ఒకసారి కాస్తాయి. ఆ కాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉలవపాడు నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒరిజినల్ బంగినపళ్ళు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. మనకి సమ్మర్‌లో దొరికే బంగినపళ్ళు ఏ విధంగా టేస్ట్ ఉంటాయో అదే విధంగా అంతే అద్భుతంగా తియ్యగా అయితే ఉన్నాయి. మొత్తం ఒకటి తిని చూపిస్తాను. అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మన సమ్మర్‌లో తింటాం అదే ఫ్రూట్ అదే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం సేల్ కూడా బాగా నడుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికి వారం రోజులు విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇవి ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా మామిడికాయ ప్రియులు ఉంటారు కదా! మామిడి పళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా తినవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా తియ్యగా ఉన్నాయి. ఒరిజినల్ అంటే మామూలుగా పండే బంగినపళ్ళు లాగానే తియ్యగా చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు, కాపు 2-3 సంవత్సరాలకు ఆగిపోయిన కాపు వస్తుంది కాబట్టి ఆ కాయలకి పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బంగినపళ్ళు మామిడి పళ్ళు అయితే ప్రస్తుతం విజయవాడలో కొంత హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. సీజన్లో వచ్చాయి, కానీ అంతే అద్భుతంగా టేస్ట్ మాత్రం ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బంగినపల్లి మామిడి పళ్ళు సీజన్ కానప్పటికీ సీజన్లో ఇవి ఉడపాడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. బాగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. రోజుకి 5-6 బాక్సులు కూడా విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ఇంకా వారం రోజుల పాటు దీన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మామిడికాయలు ఇష్టం ఉన్న వాళ్ళు, బంగినపల్లి మామిడి పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.